హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈరోజు మనం వచ్చేసాము ఒక స్ట్రీట్ ఫుడ్, చాలా ఫేమస్, మీరు చాలా దానిలో చూస్తూనే ఉంటుంటారు. మామూలుగా కాదు, ఫుల్ బిజీ ఉన్నారు ఆవిడ. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్ కుత్బుల్లాపూర్. హాయ్ అండి. సో చెప్పండి, ప్రైస్ పెరిగింది అంటున్నారు, ఎంత ప్రైస్ కి ఇస్తున్నారు? అమ్మా ఇప్పుడేమో చికెన్ కర్రీ 120, లివర్ ఫ్రై 120, బోటీ 120, ఫిష్ 120, ఫిష్ ఫ్రై 120. ఇంకోటమ్మా సేమా? ఓకే, అన్ని కలిపి కావాలంటే ప్లేట్ ఇదివరకు ఇచ్చేవాళ్ళు కదా? అది సేమ్, అది అయితే 450 రూపీస్. అది 450. మొత్తం 10 ఐటమ్స్ వస్తాయి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఏదైనా వస్తుంది. అన్ని ఐటమ్స్ వస్తాయి. 450 రూపీస్. అసలు మామూలుగా డైలీ మీద నాన్ వెజ్ ఎన్ని వెరైటీస్ చేస్తారు? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై. ఓకే, సూపర్ అండి. మీరు చూడొచ్చు, ఇక్కడ క్రౌడ్ మామూలుగా లేరు, మొత్తం ఫ్యాన్స్ అందరూ. 120కి ఏమేమి ఇస్తున్నారండి? చికెన్ కర్రీ 120, చికెన్ లివర్ 120, బోటీ 120, ఫిష్ కర్రీ 120, ఫిష్ ఫ్రై 120. 1 కర్రీ. డబుల్ కర్రీ అయితే 180, త్రిబుల్ అయితే 250. ఓకే, అసలు కన్ఫ్యూజన్ లేదు. డబుల్ అయితే 180. స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్? ఇప్పుడు 2011 నవంబర్ 29 స్టార్ట్ చేసాం. 2011 నుంచి, అంటే 2023 ఇప్పుడు వరకు ఆవిడ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఎప్పుడు ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ 12:30కి స్టార్ట్. మార్నింగ్ ఇక్కడ ఇక నాన్ వెజ్ కావాలంటే కొంచెం ఎర్లీగా రావాలి. నాన్ వెజ్ కావాలంటే ఏ టైంకి రావాలి? నాన్ వెజ్ కావాలి 12:30కి వస్తే అన్ని దొరుకుతాయి. మళ్ళీ 12:30 దాటితే మళ్ళీ అన్ని దొరకవు, అంటే 1 దాటితే మళ్ళీ అన్ని దొరకవు. మీ ప్రాపర్ ఎక్కడమ్మా? లాంధ్రా గుడివాడ. ఓకే, ఇక్కడికి వచ్చి మేము 15 సంవత్సరాలు అయింది. ఓకే, రైసెస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? అమ్మ రైసెస్ లో 8 రకాలు ఉన్నాయి. వైట్, బగారా, గోబీ, గోంగూర, టమాటా, లెమన్, జీరా, కర్డ్ రైస్. అన్ని రైసెస్ కాకుండా సపరేట్ రైస్ కావాలంటే ఎట్లా అమ్మా? ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. రైస్లో ఇది అదేనేం లేదు, ఆల్ మిక్స్ అయినా తీసుకోవచ్చు. అది కొంచెం అలా కూడా. అమ్మా 5కి స్టార్ట్ చేస్తామమ్మా మార్నింగ్. ఓకే, సో మనం ఇక్కడ చూస్తే అస్సలు ఖాళీ లేదు, ఇక్కడ అసలు క్రౌడ్ మామూలుగా లేదు. సో ఇక్కడ ఒక బెంగళూరు నుంచి వచ్చారు కస్టమర్. సో తనతో మాట్లాడదాము. మనం చూస్తే ప్లేసెస్ ఈ చుట్టుపక్కలే కాదండి, ఇది వీడియోస్ చూసి బెంగళూరు నుంచి కూడా వచ్చారు. సో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. హాయ్ సార్. హాయ్. So, where is sir? You are from? I'm from Bangalore, JP Nagar. Okay. See, normally we are following the YouTube and all. We seen this actually. We came from Bangalore. Just we want to visit here. That is we visit, but too crowd here. Okay. Just we are having now. We'll see. Okay. So, my favorite curry. See, liver curry. Okay. Hi sir. హాయ్ మ్యామ్, ఎక్కడి నుంచి సార్ మీరు? మేము బెంగళూరు వైట్ ఫీల్డ్ నుంచి. ఓకే, అంటే ఏదైనా వర్క్ మీద వచ్చి ఫుడ్ తినడానికి వచ్చారా? మేము రీల్స్ చూసాము, సో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు. ఓ సూపర్, ఈ ఫుడ్ తినడానికి రీల్స్ చూసి ఇక్కడ వరకు వచ్చారా? అవునవును, రీల్స్ చూసి ఇక్కడ వచ్చాము. ఓ సూపర్. మీ నేమ్ మ్యామ్? సుభాషిని. ఓకే, మీరు వర్క్ చేస్తారా? వర్కింగ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ ఉమెన్. యా, సో వర్కింగ్ ఉమెన్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బెంగళూరు నుంచి. మీరు చూసారు కదా, ఇంత చిన్నది స్ట్రీట్ ఫుడ్, ఇంత ఫేమస్ అని తెలిసి హైదరాబాద్ ఏరియాస్ వాళ్ళందరూ వస్తారు ఫైన్, బట్ బెంగళూరు నుంచి వచ్చారంటే నేను అసలు జోక్ కాదు. ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇద్దరు బెంగళూరు వాళ్ళే. సో వీల్ సపరేట్ ఫ్యామిలీ అండ్ వీల్ సపరేట్ ఫ్యామిలీ. సో వాట్స్ యువర్ నేమ్ సార్? సాయి గారు ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో వీకెండ్ కాకుండా ఈ టైంలో వచ్చారు మీరు? సో హాలిడేస్ కదా, ఓకే, సో వీ కెన్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఫుడ్. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్. ఓకే ఫైన్. ఇదే మీ ఫస్ట్ ఫుడ్ సార్ టేస్ట్ చేయడం? అవును మేడం, ఫస్ట్ ఫుడ్. మీ ఫేవరెట్ ఏంటి సార్ దీనిలో? లివర్ కర్రీ మ్యామ్. ఓ లివర్ కర్రీ. మ్యామ్ యువర్ ఫేవరెట్? చికెన్, బోటి. ఓకే. హాయ్ మ్యామ్. హాయ్, మీ నేమ్ చెప్పండి మ్యామ్? సాయి కుమారి గారు. సో 5 మెంబర్స్ బెంగళూరు నుంచి వచ్చారు, అదే చెప్తున్నారు. సో ఫుడ్ నచ్చిందా మీకు? టేస్ట్ చూసి వచ్చాం బెంగళూరు నుంచి ఇక్కడికి. వీళ్ళు మళ్ళీ ట్రై చేసి మా బెంగళూరుకి పెడితే మంచిదే. మ్యామ్ మీ పేరు చెప్పండి? నా పేరు అనుష. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు. ఓన్లీ ఫర్ ఈ ఫుడ్ టేస్ట్ చేయడానికి మీరు? కాదు, హైదరాబాద్ సైట్ సీయింగ్కి వచ్చాము. పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ కదా, అందువల్ల వచ్చాము. మేము మొన్న 2 days బ్యాక్ కూడా వచ్చాము. అంటే అప్పుడు బాగా లేట్ అయింది, 3 o'clock అయిపోయింది. ఏం లేవు, గ్రేవీస్ మాత్రమే ఉన్నాయి. సరే ఈరోజు కొంచెం ముందుగా వద్దామని. కొంచెం సూపర్. ఎట్లా హాలిడేకి వచ్చారు కాబట్టి ఫుడ్ మీరు ఎలా చూసారు? రీల్స్ లో చూసారా? ఎట్లా? శివజ్యోతి ఉన్నారు కదా, తను చేశారు, అప్పుడు చూసాము. ఓకే సూపర్ మ్యామ్, ఎంజాయ్. ఫోటో కూడా తీసుకోవాలనుకున్నాం, ఫుల్ రష్ ఉన్నారు, అస్సలు వల్లగాలేదు. జూమ్ చేసి తీసుకున్నాం ఆ రోజు. అవునా? సో ఆంటీ మామూలుగా కాదు, ఫేమస్ అయిపోయారు. పిక్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు, ఫుడ్ కోసమే కాదు. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏ రీల్స్ చూసినా మేడం ఏ ఉంటాయి. ప్లస్ వాళ్ళ ఇంటి పేరు కూడా దాసరి, మా ఇంటి పేరు కూడా దాసరి. ఓకే సూపర్. అన్ని కోఇన్సిడెంట్ గా కలిసి వచ్చాము. సో మీరు కూడా హాలిడేస్ అయినా సార్? మీకు కూడా క్రిస్మస్ హాలిడేస్? లేదు, మేము ఫుడ్ కోసం వచ్చాము. మేము ఫుడ్ బ్లాగర్స్, సో అన్ని డిఫరెంట్ ఫుడ్
టేస్ట్ చేయడానికి వచ్చాం. ఓ సూపర్ సూపర్ సార్. ఫస్ట్ విజిట్. ఓ సూపర్ సార్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Vardhan. వర్ధన్. సో యువర్ ఫేవరెట్ కర్రీ? Chicken. చికెన్. యూ లైక్ ఇట్? Yeah, so much. ఓకే, సో వీళ్ళు కూడా బెంగళూరు నుంచి వచ్చారు. సార్ మీకే కర్రీ నచ్చింది? సార్ అయితే అసలు ఇష్టం. నేను బోటి కర్రీ గురించి ఫేమస్ అంటున్నాను. మాకు బెంగళూరులో దొరకదు, కంపల్సరీ ఇక్కడ వచ్చాము వచ్చింది. ఓకే, నచ్చిందా? టేస్ట్ నచ్చిందా? నచ్చింది. మీరు చూసినట్లే రీల్స్ లో చెప్పినట్లే ఉందా? ఉంది ఓకే. మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారా? యా ఐమ్ స్టిల్ వెయిటింగ్. ఓకే, మీరు ఏ ఫుడ్ కోసం? చికెన్ గ్రేవీ. యా మీ ఫేవరెట్ కర్రీ? చికెన్. ఓకే, మీ నేమ్ ఏంటి మ్యామ్? ఎక్కడ? శైలజ, బెంగళూరు. ఓకే, అందరూ ఈ రోజు మొత్తం నేను హైదరాబాద్ లో ఉన్నారా బెంగళూరులో ఉన్నారా నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా ఇక్కడ మొత్తం బెంగళూరు పీపులే ఉన్నారు. ఎస్పెషల్లీ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చారు. బట్ సీరియస్లీ అండ్ క్రిస్మస్ హాలిడేస్ అవడము అండ్ సో ఈ ఈ 3 days నుంచి హాలిడేస్ ఉండడం వల్ల బెంగళూరు నుంచి టేస్ట్ చూడడానికి వచ్చారు. ఇంకా హైదరాబాద్ వాళ్ళు, విజయవాడ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మ్యాక్స్ ఆఫ్ నేను పాపం వాళ్ళ టైంలో ఫుడ్ తింటున్నారు కదా, డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి చూస్తున్నాము. వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చూద్దాం. ఇక్కడ చిన్న పిల్లలతో కూడా వచ్చారు. హాయ్ మ్యామ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నల్గొండ. నల్గొండ. చూసారా, నల్గొండ నుంచి వచ్చారు. మీ ఫేవరెట్ కర్రీ ఏంటి? చికెన్. దానికోసం వచ్చారు. చూసారు కదండి, చిన్న పిల్లలు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ పక్కన వాళ్ళే కాదండి, నల్గొండ మేము ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పేసి అంటున్నారు. వచ్చానండి, మార్నింగ్ 10:30కి వచ్చాం. ఫుడ్ కోసమేనా? ఫుడ్ కోసం వచ్చాం, వేరే ఆంధ్ర నుంచి వచ్చాం. సరే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలి, కంపల్సరీ చేసి వెళ్ళాలనే ఉన్నాం అనమాట. ఆవిడ ఒకసారి పెట్టిందో తినలేకపోతున్నాం. చాలా రీల్స్లో చూసి ఈసారి ట్రిప్ కంపల్సరీ తిని వెళ్ళాలని వెయిట్ చేశాను అనమాట. వెయిట్ చేసి తిన్నా. ఆంధ్ర ఎక్కడి నుంచి? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం నుంచి వచ్చారంటండి ఫుడ్ టేస్ట్ కోసము. సీరియస్లీ ఇక్కడ ఐటీసీ, కోహినూర్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్ కూడా మేబీ ఇంత రారు. బట్ నిజంగా 2 గంటలు వెయిట్ చేసాం ఆవిడ కోసం. 2 hours. సూపర్. ఎప్పటి నుంచి అనుకుంటారు మీరు? నేను ఇంచుమించుగా ఒక 6 months నుంచి అనుకుంటున్నా. రీల్స్లో చూస్తా, డైలీ ఆవిడే వస్తారు. అయితే ఈరోజు కుదిరింది. ఇంకా హాయ్, వాట్స్ యువర్ నేమ్? లావణ్య. సో ఇక్కడ మనకు ఒక ఎంగల్ కనిపించారు. ఎక్కడి నుంచి? ఇక్కడ హైదరాబాద్, ప్రాపర్ ఏపీ. సో ఈ ఫుడ్ కోసం అనే వచ్చారా? యాక్చువల్గా మా పేరెంట్స్ కూడా వచ్చారు ఏపీ నుండి. సపరేట్గా ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ లో మీకు వినిపించిందో లేదో, సలాడ్ టికెట్లు కూడా ఇంత కష్టపడలేదండి, ఫుడ్ కోసం కష్టపడుతున్నాం అంటున్నారు. మీకు ఏ కర్రీ అంటే ఇష్టం? చికెన్ ఓన్లీ. చికెన్. ఓకే, మీ మదరా? యా, మా మదర్. హాయ్ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏలూరు నుంచి వస్తాను. మీకు ఏ కర్రీ అంటే ఇష్టం అమ్మా? నాకు చికెన్ అంటే ఇష్టం. చికెన్. ఓకే, ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారని అందరిని తీసుకొని వచ్చి. ఓకే, హాయ్. వాట్స్ యువర్ నేమ్? జ్యోతి. ఏం చేస్తుంటారు? ఎంబీఏ ఫైన్. ఎంబీఏ. ఓకే, ఫైన్. అంటే హాలిడేస్ అక్కని చూడడానికి వచ్చారు. సో ఈ ఫుడ్ ముందే ప్లాన్ చేసుకున్నారా లేదా అక్క వచ్చిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోదాం అందరు? డైరెక్ట్గా ముందు ప్లాన్ చేసుకుని ఇప్పుడు వచ్చాను. ఓకే, నీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? చికెన్. అదే ఇక్కడ చికెన్ లవర్స్ కూడా చాలా మంది ఉన్నారు, బోటీ లవర్స్ కూడా ఉన్నారు. సో చూద్దాం, ఇంకా చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు. ఇక్కడ కష్టపడి ఒక ఫుడ్ ఒక ఆయనకి వచ్చింది. హాయ్ సార్, ఎక్కడి నుంచి? ఖమ్మం. చూసారు కదా, ఖమ్మం నుంచి ఆయన. ఎట్లా ఉందంటే ఒక టికెట్ నాకు సలాడ్ టికెట్ దొరికినంత హ్యాపీగా ఉన్నారు ఆయన ఫుడ్ ప్లేట్ తీసుకొని వచ్చే. ఫస్ట్ టైం టేస్ట్ చేయడమా? ఇప్పుడు తింటూనే ఉంటాం ఇక్కడికి వచ్చినప్పుడల్లా. రెగ్యులర్. సో ఇందాక బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో మీరు కనిపించారు, సలాడ్ టికెట్స్ కూడా ఇంత కష్టపడలేదు, ఫుడ్కి కష్టపడుతుంది అని చెప్పండి అసలు ఏంటి? అవునండి, ఇంత రష్ చూసారు కదా, టైం పడుతుంది. ఈ రోజు ఏంటో మరి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడ హైదరాబాద్. అంటే రెగ్యులర్ వస్తుంటారా? ఎప్పుడో వీక్లీ వన్స్ కానీ అట్లా. ఓకే, మీ పేరేంటి సార్? ఇక్కడ కృష్ణ. సో ఎక్కడ వర్క్ చేస్తారు సార్? నేను ఇక్కడ జేపీ మార్కెట్. ఓకే, సో మీ ఫేవరెట్ ఏంటి? ఇక్కడ రెగ్యులర్ వస్తుంటారు కదా. నేను చికెన్ ఫ్రై తింటాను. యాక్చువల్గా బోటీ బాగుంటుంది అంటే ఇక్కడ. బోటీ ఫేమస్ అంట. బోటీ ఫేవరెట్ ఈయన. సార్ ఎట్లా ఉంది బోటీ? ఎట్లా ఉంది? చికెన్ తింటుంది ఇప్పుడు. బోటీ బాగుంటుంది మేడం. ఈరోజు చికెన్ తీసుకున్నాను. ఓకే, హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? బానాజీ. ఏంటి అందరూ బోటీ అదంతా తింటుంటే మీరు పప్పు చికెన్ ఫ్రై కాంబినేషన్ రేంజ్ లో చాలానే బాగుంటుందండి ఇక్కడ. వస్తారా మీరు? రెగ్యులర్ వస్తారా? రెగ్యులర్ వస్తాం, ఇక్కడే పని చేస్తారు. రెగ్యులర్ వస్తాం. ఓకే, ఎక్కడ వర్క్ చేస్తారు సార్? జేపీ నాలెడ్జ్ సిటీ. ఓకే, సో మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? బోటీ అండ్ పప్పు. మామూలుగా కాదండి, వీళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్తో. ఇక్కడ చాలా మంది పాపం ప్లేస్ కూడా లేదు, పక్కకు వచ్చి తింటున్నారు. హాయ్ సార్. హాయ్. మీ నేమ్? భార్గవ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ. ఓ కాకినాడ. అసలు ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కరు చెప్తుంటే షాక్ అనమాట. మీరు ఇక్కడే వర్క్ చేస్తారా? ఇక్కడే వర్క్ చేస్తాం. ఓకే, మీ ఫేవరెట్ ఏంటి? బోటీ చికెన్ కర్రీ. సో రెగ్యులర్ వస్తుంటారా? లేదు, ఈరోజు విజిట్ అయ్యారు. ఓకే, అంటే ఎలాగంటే రీల్స్లో చూసా, ఎలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా? రీల్స్ ఇన్స్టాలో చూసా. ఇంకా రీల్స్ ఇన్స్టాలో. ఓకే,
ఫుడ్ అది బాగుండాలి కానీ రీల్స్లో కానీ ఇన్స్టాలో కానీ చూసినా సరే మామూలుగా కాదండి క్రౌడ్. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ అంతా ఖాళీ లేదు పాపం, అసలుకి మామూలుగా ఖాళీ లేకుండా పక్కకు వచ్చి మరీ తింటున్నారు. ఇంకా చాలామంది మీరు అక్కడ క్రౌడ్ వెయిట్ చేస్తూ ఉన్నారు చూడొచ్చు. ఇంకా చాలామంది బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫుడ్ అయిపోతుంది అని చెప్పేసి 2 o'clock అయినా కానీ ఫుడ్ అయిపోతుంది, కర్రీస్ అయిపోతున్నాయంట. సో వాళ్ళు మనకి మాట్లాడేదానికన్నా మా ఫుడ్ అయిపోతుంది మేడం అని చెప్పి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది ఆఫీస్లన్నీ ఇక్కడ నియర్ బై ఉండడం వల్ల ఈ టైంకి వచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్. ఇక్కడ నాన్ వెజ్ అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి కాబట్టి. సో చూద్దాం, ఇంకా లోపల అస్సలకి ఇంకా క్రౌడ్ కొంచెం కూడా క్లియర్ అవ్వలేదు. ఇంకా క్రౌడ్ పెరుగుతుంది తప్ప క్లియర్ అయ్యేదే అవ్వలేదు. చూద్దాం.